ఇప్పుడు అక్షయ్ కుమార్ బేసికల్గా అతను స్టంట్ మాస్టర్ కూడా, స్టంట్ మాస్టర్ నుంచే హీరోగా ఎదిగాడు. జన్మ6 అద్భుతంగా చేసే అక్షయ్ కుమార్ రీసెంట్గా ఒక తమిళ చిత్ర షూటింగ్లో పారంజిత్ దర్శకత్వంలో అవుతుంటే ఒక సినిమా షూటింగ్లో కారు ఇలా జంప్ చేసేది ఒకటి ఉంటుంది. అది ఆ జంప్ చేసే క్రమంలో జంప్ అయి చేశారు, అద్భుతంగా షాట్ వచ్చింది. తర్వాత తీరా చూస్తే స్టంట్ మ్యాన్ దాంట్లో కారులో నుంచి బయట రాలేదు. ఏంటని దగ్గరికి పోయి చూస్తే అతను పడిపోయి ఉన్నాడు. చెక్ చేస్తే సోదాకి పడిపోయి ఉంటే డాక్టర్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి గుండెపోటుతో మరణించారు. గాయాల కారణంగా కాదు. అందరూ ఇప్పటిదాకా ఏంటంటే గాయాలతో మరణించాడని చెప్పేసి అనుకున్నారు, కానీ గాయాలు ఏం కాదు. ఆ యొక్క హై టెక్నెడ్ హై బీపీ తోటి ఆ గుండె ఆగిపోయి చనిపోవడం జరిగింది. సో ఇది ఒక ఎత్తైతే స్టంట్, ఒక గట్టి చాలా స్టంట్ అంటే హెవీ స్టంట్స్ కొన్ని ఉంటాయి. సో అవి చేసేటప్పుడు జంప్స్ కానీ ఎక్కుతూ నుంచి దూకటం కానీ అటువంటి చేసేటప్పుడు డూపుగా చేసేటువంటి స్టంట్ మ్యాన్లు, స్టంట్ మాస్టర్స్ ఇలా మరణించడం, గాయాలు పాలవడం జరుగుతూ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి అక్షయ్ కుమార్ ఇండియా వైడ్గా, నాట్ ఓన్లీ వాళ్ళు బాలీవుడ్ కాదు, ఇండియా వైడ్గా ఉన్నటువంటి స్టంట్ మ్యాన్లు అందరూ కలిపి 650 మంది మెన్ అండ్ ఉమెన్ కలిపి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇది 5 లక్షలు గాయాలైతే మరణిస్తే 25 లక్షలు అని చెప్పేసి నేను వార్త అయితే చదివాను. దీంట్లో 5,50,000 అని చెప్పారు. అంటే ఇది నగదు రహిత, వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లం అయినా ఇమీడియట్గా వెళ్ళేసి వితౌట్ ఆ యొక్క పాలసీ నెంబర్ చెప్తే ట్రీట్మెంట్ చేస్తారు. అప్ టు 5,50,000 దాకా. అదే మరణిస్తే ఆ కుటుంబానికి 25 లక్షల దాకా ఇచ్చే విధంగా పెద్ద పెద్ద వైద్యాలు అయితే కూడా 25 లక్షల వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ అయితే చేయించాడు అతని సొంత డబ్బులతోటి. సో ఇది ఎంతైనా కూడా అభినందించాల్సిన విషయం. ఇలాంటి పనులు పెద్ద హీరోలు, బాగా సంపాదించుకున్న హీరోలు ఇలాంటివి చేయాలి. మనం తెలుగులో చూసాం, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఇటువంటి వాటిలో ముందుంటారు. రక్తదానం ఒకటైతుందో, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని ఇవ్వడమే కాకుండా కరోనా టైంలో కూడా ఎంతో మంది ఆదుకున్నటువంటి, అలానే ఆక్సిజన్ కిట్స్ని అందజేశాడు చిరంజీవి గారు. సో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో అవైలబుల్ ఉండే విధంగా చేసి ఎంతో మందిని ఆదుకున్నారు. సో ఇలా ఏదైతే కళాకారులందరూ కూడా ఆ కళాకారులుగా గుర్తింపు వచ్చేసి ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి డబ్బుని, ఆస్తులను పొందిన తర్వాత వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దానికి మార్గదర్శకంగా ఇచ్చినటువంటి అక్షయ్ కుమార్ అభినందనీయుడని చెప్పి చెప్పవచ్చు.